ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు చందు కనిపించకుండా పోవడంతో ఇక పెళ్లి కూతురు శ్రీవల్లి అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. నేనంటే ఆయనకి ఇష్టం లేదా చెప్పండి అమ్మా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే ఏంటండి అన్నయ్య గారు, ఇది ఆడపిల్ల జీవితం అంటే మీ అబ్బాయికి నవ్వులాటగా ఉందా? మీ ఇంటికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాకపోయినా మా అమ్మాయి ఇష్టపడిందన్న కారణంతో మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇలా పీటల మీద పెళ్లి పెట్టుకుని పారిపోవడం ఏంటండి? నిలువునా నా కూతురు గొంతు కోస్తాడా? పీటల మీద పెళ్ళి ఆగిపోతే నా కూతురు బ్రతుకు ఏంటి? ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా. మా అబ్బాయి అమాయకుడు, శ్రీరామచంద్రుడు అని చాలా గొప్పలు చెప్పారు కదా. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడమేనా మీ అబ్బాయి గొప్పతనం అంటూ అని చెప్పేసి భాగ్యం అయితే బాగా తిడుతూ ఉంటుంది అనమాట. ఇక పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఇక తలా ఒక మాట తిడుతూ ఉంటారు. ఏంటో రామరాజు, ఇతను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, ఇతని కొడుకులిద్దరూ కూడా అదే పని చేశారు. ఇప్పుడు పెద్ద కొడుకు ఏకంగా పెళ్లిపేటల మీద నుంచే లేచిపోయాడు. చెట్టు ఒకటైతే విత్తనం మరొకటి ఎలా అవుతుంది అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట. ఇక వాళ్ళ మాటలకి పెళ్లి మండపంలోనే రామరాజు అయితే కుప్పకూలిపోతాడు. రే చందు, నా పెద్ద కొడుకు నా పరువుకి ప్రతిరూపం అనుకున్నాను. నా కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా ఘనంగా చేయాలని అనుకున్నాను. వాడు కూడా నా పరువుని ఇలా తగలబెట్టేస్తాడని అస్సలు ఊహించలేదు. ఊరందరి ముందు ఇలా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకొస్తాడని అస్సలు అనుకోలేదురా. నా పేరుని పరువుని ఎంత కష్టపడి సంపాదించుకున్నానో వాటిని నా కొడుకులు చెరిపేశారు. ఇక నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట రామరాజు. నాన్న బాధపడొద్దు నాన్న అని చెప్పేసి తీరా సాగర్లు అయితే పట్టుకునేసరికి వదలంట్రా, ఇప్పటి వరకు కొన ఊపిరితో ఉన్న నా పరువుని పెద్దోడు పూర్తిగా చంపేశాడు. ఇక ఈ ప్రాణం ఎలా బ్రతికి ఉండగలదురా, ఎలా బ్రతికి ఉండగలదు అని చెప్పేసి తల బాదుకొని మరీ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక వేదవతి కూడా తల బాదుకొని మరీ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే పెళ్లి మండపంలో విశ్వ కనిపించకపోయేసరికి ధీరజ్కి అయితే అనుమానం అయితే వస్తుందన్నమాట. ఇక కన్నీళ్ళు పెట్టుకున్న రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న అన్నయ్య ఏంటో నాకు తెలుసు, వాడు నీ మాటకి పరువుకి ప్రాణం పెడతాడు తప్ప నీ పరువు తీయడు. అన్నయ్య కనిపించకుండా పోవడం వెనక ఏదో జరిగింది, అదేంటి నేను తెలుసుకుంటాను. అన్నయ్య ఎక్కడున్నా తీసుకొస్తాను. ముహూర్తానికి ఇంకా గంట సమయం ఉంది కదా, మీరు అనుకున్నట్టుగా అదే ముహూర్తానికి అన్నయ్య పెళ్లి జరిపిస్తాను. మీ కళ్ళల్లో కన్నీళ్ళ స్థానంలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టు నేను చేస్తాను నాన్న, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఇక ఆ లెటర్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇక ప్రేమ కూడా ధీరజ్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అన్నయ్య ఏమయ్యాడని చెప్పేసి ఆ లెటర్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక ఆ లెటర్ వెనక అన్నయ్య కనిపించకపోవడం వెనక ఏదో కుట్ర ఉందని చెప్పేసి ప్రేమతో చెప్తూ, అన్నయ్య అలా చేసే వ్యక్తి కాదు, కానీ ఏదో జరిగింది, అన్నయ్యని వెతుకుదాం పద అని చెప్పేసి ప్రేమనైతే బైక్ ఎక్కించుకొని బయలుదేరతాడనమాట. ఇక విశ్వ అయితే చందుని కిడ్నాప్ చేసి ఇక ఆ డిక్కీలో వేసుకొని ఒక చోట అయితే కారేపేసి, ఏంట్రా కట్లు విప్పితే కళ్యాణ మండపానికి పారిపోతావా? 25 ఏళ్ల క్రితం మీ నాన్న మా కుటుంబానికి చేసిన ద్రోహానికి పగ తెచ్చుకునే అవకాశం ఇలా వచ్చిందిరా. మీ నాన్న బ్రతికినంతకాలం నరకం అనుభవించాలి. నీకు పెళ్లి కాకుండా చేసి మీ నాన్నని జీవితాంతం కుమిలిపోయేటట్టు చేస్తాను. గుండె పగిలి ఏడ్చేటట్టు చేస్తాను. రే, అసలు ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయాల్సింది నిన్ను కాదు, పెళ్లి కూతుర్ని. కానీ ఈ పెళ్ళి ఆగిపోతే కొన్నాళ్ళ తర్వాత అయినా మళ్ళీ నీకు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తాడు మీ నాన్న. అందుకే ఈ లెటర్ డ్రామా ఆడి నువ్వే పెళ్లిపేటలపై పారిపోతున్నట్టుగా సీన్ క్రియేట్ చేశా. నీపై ద్వేషం పెంచుకునేటట్టు చేశా. పిల్లల్ని పెంచడం చేత కాలేదని గుండెలు పగిలి చచ్చేటట్టు చేశా. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయబోతున్నాను రా అని చెప్పేసి విశ్వ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక చందు కోసం అయితే ధీరజ్ ప్రేమ అయితే బాగా వెతుకుతూ ఉంటారనమాట. కానీ ఎక్కడ దొరకడనమాట. ఇక చందు ఇక ధీరజ్ అయితే బాగా బాధపడిపోతూ ఉంటాడు. చిన్న క్లూ కూడా దొరకడం లేదే. అన్నయ్య రాసిన లెటర్కి వాడు కనిపించకుండా పోవడానికి ఏదో లింక్ ఉంది. వాడు లెటర్ రాసి పారిపోయేంత పిరికివాడు కాదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఇంతలో ధీరజ్కి అయితే విశ్వ పెళ్ళికి రావడం గుర్తుకైతే వస్తుందన్నమాట. నో డౌట్ ఆ విశ్వగడే మా అన్నయ్యని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. మా అన్నయ్య పెళ్ళి ఆపడం కోసమే పెళ్ళికి వచ్చాడు. మీ వాళ్ళు కుట్ర ప్రకారమే మా అన్నయ్యని కిడ్నాప్ చేశారు, మాపై పగ తీర్చుకున్నారని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడనమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే, చూడు మా అన్నయ్య ఎలాంటి తప్పుడు పని చేశాడంటే ఒప్పుకుంటాను, కానీ మా ఫ్యామిలీ మొత్తాన్ని అలా అనుకో, మా వాళ్ళు ఇలాంటి తప్పుడు పని చేయరని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మీ వాళ్ళు ఎంత చెత్త వెదవలో నాకు తెలుసు, వాళ్ళని వెనకేసుకొని రాకు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. రే, ఆవేశం తప్ప ఆలోచన లేదా? ముందు మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడం ముఖ్యమా, లేకుంటే మా వాళ్ళని తిట్టడం ముఖ్యమా? మీ అన్నయ్యని ఖచ్చితంగా మా అన్నయ్య కిడ్నాప్ చేసి ఉంటాడు, ముందు వాడికి ఫోన్ చేయి అని చెప్పేసి ప్రేమ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇక ధీరజ్ అయితే విశ్వాకైతే ఫోన్ చేస్తాడనమాట. ఇక విశ్వ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఇక ప్రేమ అయితే ఫోన్ తీయడం లేదు. అక్కడ పెళ్లి మండపంలో లేడు అంటే ఖచ్చితంగా వాడే కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక ఇంతలో ప్రేమకైతే
మేకప్ వేయడానికి వచ్చిన అమ్మాయి అయితే గుర్తుకొస్తుంది అనమాట. వాళ్ళిద్దరూ సైగ చేసుకోవడం గుర్తు చేసుకున్న ప్రేమ అయితే ఈ విషయాన్ని ధీరాజ్కి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. బావగారికి కిడ్నాప్కి ఆ అమ్మాయికి ఏదో లింక్ ఉండి ఉంటుంది, ఆమెను పట్టుకుంటే మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ అమ్మాయి వీళ్ళకైతే కనిపిస్తుంది అనమాట. ఇక ప్రేమను చూసి ఆ అమ్మాయి అయితే పారిపోతూ ఉండగానే పట్టుకొని వసేయ్ మా చందు బావ ఎక్కడున్నాడని చెప్పేసి ప్రేమ అయితే అమ్మాయిని ఎత్తి కొడుతూ ఉంటుందన్నమాట. మర్యాదగా చెప్పవే, మా అన్నయ్య చందు బావని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచాడు చెప్పు అని చెప్పేసి చంప పగిలేలా కొడుతూ ఉంటుందన్నమాట. మీ అన్నయ్య ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేసరికి మళ్ళీ చంప పాలగొడుతుందన్నమాట. మా అన్నయ్య ఎవరో తెలియకుండానే కళ్యాణ మండపంలో సైగలు చేసుకుంటున్నారా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను, మర్యాదగా నిజం చెప్పు, చందు బావ ఎక్కడ అని చెప్పేసి ప్రేమ అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. నిజంగా నాకు తెలియదు అని చెప్పేసి అమ్మాయి అనడంతో ఇక పక్కనే ఉన్న పెద్ద రాయిని ఆమె మీదకి వేయాలని చెప్పేసి ధీరజ్ అయితే పైకి లేపుతాడనమాట. ఇక ఆ అమ్మాయి అయితే ఇక నిజం చెప్తుందనమాట. చందుని కిడ్నాప్ చేసింది విశ్వానే, ప్లేస్ ఎక్కడో నాకు తెలుసు కానీ అడ్రస్ చెప్పలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక పదవి అని చెప్పేసి ఆమెను వెంట పెట్టుకుని చందు దగ్గరికి అయితే బయలుదేరతారు. ఇక ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్ళిన ఆ అమ్మాయి అయితే చాలా తెలివిగా వాడిని అదే ఇంట్లో పెట్టి బయట నుంచి తలుపులు అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంత లేదు, అది నన్ను ఎక్కుడుతుందా, మీరు బయటికి ఎలా వస్తారో చూస్తా అని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆ గది నుంచి బయటపడిన ధీరజ్ ప్రేమలు అయితే చందుని విడిపించడానికి ఒక ప్లాన్ అయితే వేస్తారనమాట. ఇక వాళ్ళ అత్త భద్రావతికి అయితే బోర్డీ కొట్టించి చందు ఎక్కడున్నాడనే నిజాన్ని ప్రేమ అయితే తెలుసుకుంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.